మొత్తం సిరీస్లో ఈరోజు వచ్చేసరికి డే త్రీలో వేరియబుల్స్ అంటే ఏంటో చూస్తున్నాం. మనం ఇప్పుడు ఈజీ వేలో చెప్తా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక బాక్స్ని మనం ఎందుకు యూస్ చేస్తాం, ఆ బాక్స్లో మనం ఐటమ్ స్టోర్ చేసుకోవడానికే యూస్ చేస్తాం. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేసే ప్లేస్ని మెమరీ లొకేషన్ అంటాం. ఆ మెమరీ లొకేషన్కి మనం ఏదైనా ఒక నేమ్ ఇస్తాం కదా, ఆ నేమ్ని వేరియబుల్ అంటాం. ఇప్పుడు మనం వేరియబుల్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ ఇన్ మెమరీ. దాని సింటాక్స్ చూసుకున్నట్లయితే, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వేరియబుల్ నేమ్ అంటే ఏ, అలా ఆల్ఫాబెట్స్ అలా దానికి మనం ఒక వాల్యూ అసైన్ చేస్తాం. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. దీనిలో కొన్ని రూల్స్ ఉంటాయి. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్స్ ఆర్ సింబల్స్. నెంబర్స్తో కానీ సింబల్స్తో కానీ స్టార్ట్ చేయకూడదు. స్టార్టింగ్ లెటర్ అనేది ఆల్ఫాబెట్స్ కానీ అండర్స్కోర్ కానీ మాత్రమే ఉండాలి. డోంట్ యూస్ కీవర్డ్స్ అనేది యూస్ చేయకూడదు. స్పేసెస్ కూడా యూస్ చేయకూడదు. కేస్ సెన్సిటివ్ ఇది. ఒక ప్రోగ్రామింగ్ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ ఇస్తా. అప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది పైథాన్లో. సింపుల్గా కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలానే కామెంట్ చేయండి మీకు నచ్చింది.